బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్క తెలుగింట్లో ఉండేది ఆవకాయ అండి. కొత్త ఆవకాయ. ఇది పెట్టుకొని ఇల్లు అంటూ ఉండదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చక్కగా మామిడి పళ్ళ సీజన్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటూ ఉంటాము. తెలుగు వాళ్ళకి ఇష్టమైందండి. ఏ కూరలు లేకపోయినా కూడా చక్కగా మామిడికాయ పచ్చడి వేసుకొని లాగించేస్తాం కాబట్టి. చూసారు కదా, అది చేసుకోవడం కూడా సింపుల్గా అండి. చేసుకుంటాం ఎలా అలానే సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా రంగు రుచి మారకుండా ఉండే అద్భుతమైన చిట్కాలు మీకోసం చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మొత్తం చూసేయండి. చూసారు కదా, మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తుడుచుకొని క్లీన్ చేసుకున్న తర్వాత తొడలు తీసేసేయండి. తొడలు తీసిన తర్వాత కూడా సొన ఉంటుంది కదా, వాటిని కూడా బట్టబెట్టి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలు కొట్టుకోండి. మాది పల్లెటూరులు కదండి, ఇక్కడ మనం బయటికి తీసుకెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చుకునే సౌకర్యం లేదు కాబట్టి తెగితే కత్తిపెట్టకి, లేదంటే ఇలా ముద్దు మీద కత్తి పెట్టేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత కూడా లోపల ఉన్న జీడిని మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి ముక్కలు అన్నిటిని శుభ్రంగా చేసుకొని ఇలా డీజిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొలతలు చెప్తా చూడండి అండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ముక్కల్ని కాటా పెట్టుకోవాలి. ఆ ముక్కలు వెయిట్ చూసుకుంటే కేజీ ముక్కలకి చూసారా, ఈ గ్లాసు వచ్చేసి 200 గ్రాములు ఉంటుందండి. 200 గ్రాముల ఉప్పు, అలానే 200 గ్రాముల కారం. ఆవపిండి కూడా సేమ్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోండి. మెంతుపిండి మాత్రం కొంచెం జాలండి. ఒక 50 గ్రాముల కంటే కూడా తక్కువ, ఒక మనం చారుడు అంటారు కదా అలా ఒక 50 గ్రాముల కంటే తక్కువ కూడా తీసుకొని వాటిని దూరగా వేయించుకోండి, లేదంటే పచ్చి అయినా మిక్సీ పట్టుకొని ఆ పొడిలన్నిటిని ఇలా కలిపేసుకోండి. ముందుగానే వెల్లుల్లి కూడా ఒక కేజీ ముక్కలకి 50 గ్రాముల వెల్లుల్లి అయితే సరిపోతుంది. వాటిని శుభ్రంగా ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వేటిల్లో కూడా తడి లేకుండా చూసుకోండి. ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడు మనం ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది తడి లేకుండా చూసుకోవడం అనమాట. చూడు, ఇవన్నీ కలిపేసిన తర్వాత శుభ్రంగా మంచిగా ఇలా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ముక్కల్లో కొంచెం పచ్చి నూనె, దీనికి రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు కదండి. మా సైడ్ ఎక్కువగా పల్లి నూనె వాడుతుంటారు, ఇంకా పప్పు నూనె కూడా వాడుతుంటారండి. నువ్వుల నూనెతో వస్తుంది కదా పప్పు నూనె, అది కూడా వాడుతుంటారు, లేదంటే పల్లి నూనె కూడా వాడుతుంటారు. చూసారా, పల్లి నూనె ఎక్కువ వాడతారండి. ఎందుకంటే నువ్వుల నూనె ఇంకా ఇదే వేడి, నువ్వుల నూనె పోస్తే ఇంకా వేడి అని చెప్పేసి పల్లి నూనె ఎక్కువ వాడుతుంటారు. ఆ నూనె వేసి ఇలా ముక్కలకు అంతా మిక్స్ చేసేయండి. ఆ నూనె అంతా ముక్కలకు పట్టిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిలో కొంచెం పచ్చి నూనె వేసి మొత్తం ఇలా కలుపుకోండి. చాలా సింపుల్ అండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది ఆవకాయ పట్టుకోవాలంటే అమ్మో పాడైపోతుందేమో, మనకి చేత కాదేమో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ బాధ భయం అవసరం లేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు ఆడుతూ పాడుతూ. చూసారా, చక్కగా చిన్న ఫ్యామిలీకి అయితే ఒక కేజీ బద్దలు అయితే సంవత్సరం అంతా వస్తుందండి. చూడండి, అంతా అందులో పచ్చి నూనె వేసి కలిపేసా కదా ఆ పొడిలో కూడా. తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసి ఇలా బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం జాడీ కానీ డబ్బా కానీ ఇలా బకెట్లు కానీ ఏదైనా కానీ దాని అడుగున కొంచెం నూనె వేయండి. కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేయండి. వేసిన తర్వాత మనం ముందుగా ఇలా కలుపుకుంటున్నాం కదా, ఆ బద్దల్ని అందులో వేసేయండి. చాలు. చాలా సింపుల్గా ఉంది కదండి. ఎంత సింపుల్గా ఉందో చూడండి. చూడగానే అమ్మో ఆవకాయ అంటే పెద్ద పనేమో, పాడవుతుందేమో, రాదేమో అని భయపడుతూ ఉంటారండి. ఇంక నుంచి ఆ పని అయితే అవసరం లేదు. సింపుల్గా ఆడుతూ పాడుతూ చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి, ఆ బద్దలన్నిటిని ఇలా ఆ పొడిలో మిక్స్ చేసుకొని ఇలా మనం ఎందులో స్టోర్ చేసుకుంటామో అందులో వేసేసుకోవాలి. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి, లేదంటే ఇలా పెట్టుకున్న తర్వాత 3 రోజులకు మళ్ళీ మనం తిరగదిప్పుతాం కదా, అలా తిప్పిన తర్వాత జాడీకి ఎత్తుకొని సరిపోతుంది. జాడీలో తిప్పడం వీలు కాదు అనుకునే వాళ్ళు, లేదు జాడీలోనే తిప్పొచ్చు అనుకునే వాళ్ళు అలానే తిప్పేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ముక్కలన్నీ కలిపాం కదా, దీంట్లో ఒక్క చెంచా లేదంటే అర చెంచా మెంతులు వేయండి. చాలా బాగుంటుంది ముక్క టేస్ట్ అస్సలు మారకుండా ఉంటుందన్నమాట. ఈ మెంతులు వేసుకోవడం వల్ల పచ్చి మెంతులను డైరెక్ట్ పొడి వేసాం కదా, కొంచెం ఇలా మెంతులను కూడా కొన్నిటిని వేయండి. చూసారా, ఇలా మెంతులు వేసి చక్కగా కలిపేసాము. ముందు కొన్ని బద్దలు వేసిన తర్వాత కలిపే కదా, ఇది కలిపిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ డే తిరగదిప్పుతాం కదా, అప్పుడు అన్నిటికీ కలుపుతుంది. ఈ మెంతులు వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా రంగు రుచి మారకుండా చక్కగా ఉంటుందండి ఆవకాయ పచ్చడి. చూడు, చక్కగా నూనె కూడా చాలా మంచిగా సరిపోయిందండి. ఒక కేజీ బద్దలకి 1/2 కేజీ పట్టిందండి. ఎక్కువ అస్సలు పట్టలేదు. ఎక్కువ పోసుకోవద్దు, ఆ నూనె అంతా పైకి వస్తుంది కదా, ఆ పైకి వచ్చిన తర్వాత చూసుకొని పోసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను నేను. ఇలా అంతా పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని 2 రోజులకి తిరగదిప్పుకునేటప్పుడు చూపిస్తా చూడండి. ఇంకా దీంట్లో అన్నం వేసి కలిపేస్తున్నాను. ఎప్పుడు పచ్చళ్ళు పట్టుకున్నా లాస్ట్లో ఉన్న దాంట్లో ఇట్లా కలిపి పిల్లలకు పెట్టడం అలవాటు అయిపోయింది.
చక్కగా కుదిరిందండి. అన్నీ మంచిగా సరిపోయినాయి. చూసారా, నేను నెక్స్ట్ డేనే తీసాను. 3 డేస్ కూడా కాదు, నెక్స్ట్ డే తీసినా కూడా చక్కగా కుదిరిందనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా ఇది మగ్గితే చాలా బాగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడిని సింపుల్గా ఎలా పట్టుకోవాలో, సంవత్సరం అంతా ముక్క రంగు రుచి మారకుండా ముక్క గట్టిగా ఉండేలాగా అద్భుతమైన చిట్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.